హాయ్, అధికారం ఉంది కదా అని విర్రవీగకూడదు. సంక్షేమం పేరుతో జనాల జేబులు నింపుతున్నాం కదా, మళ్ళీ మనల్నే గెలిపిస్తారనే యారగెన్స్ అస్సలు ఉండకూడదు. డిఎంకే ఇలాగే విర్రవీగి బొక్కబోర్లా పడింది. ద్రవిడ పాలిటిక్స్ డిఫరెంట్గా ఉంటాయని ఊదరగొట్టిన స్టాలిన్ అండ్ హిస్ టీమ్కు అడ్రస్ లేకుండా చేశారు తమిళ ఓటర్లు. అధికార పార్టీ ఒక్కసారిగా మూడోసారికి దిగజారిపోవడం అంటే దాన్ని కేవలం ఓటమిగా మాత్రమే చూడకూడదు, ఘోర పరాజయంగా చెప్పాలి. ఇంతకీ డిఎంకే ఎందుకు ఓడిపోయింది? స్టాలిన్, ఉదయనిధి అయ్యా కొడుకులు ప్రజలను ఎందుకు మెప్పించలేకపోయారు? ఈ స్థాయి పరాజయాన్ని ఎందుకు ఊహించలేకపోయారు? డిఎంకే ఓటమికి దారితీసిన 9 కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే డిఎంకే కాకుంటే అన్నా డిఎంకే, ఇది దశాబ్దాలుగా తమిళనాడును రూల్ చేస్తున్న ఫార్ములా. ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చేశారు తమిళ ప్రజలు. ఎప్పుడు మీరైనా మరొకరికి అవకాశం ఇవ్వరా అంటూ దళపతి విజయ్కి కిరీటం పెట్టారు. అయితే ఈ వేవ్ని కనిపెట్టడంలో అధికార డిఎంకే ఘోరంగా విఫలమైంది. అసలు విజయ్ని, ఆయన పార్టీని లైట్ తీసుకోవడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పుడే ఆ పార్టీ పతనం మొదలైంది. డిఎంకే వైఫల్యానికి ప్రధానంగా 9 కారణాలు చెప్పుకోవచ్చు. అందులో ప్రధానమైనది విజయ్ ఫ్యాక్టర్. విజయ్ రాజకీయ ప్రవేశం తమిళనాట దశాబ్దాలుగా ఉన్న ద్రవిడ రాజకీయాలను సమూలంగా మార్చేసింది. సినిమా వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఉండేది మేము మాత్రమే అని డిఎంకే, అన్నా డిఎంకే కాలర్ ఎగరేశాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో విజయ్ సైలెంట్గా సృష్టించిన సునామీ డిఎంకేను కోలుకోలేని దెబ్బతీసింది. జయలలిత మరణం తర్వాత చీలికలు పేలికలుగా మారిన అన్నా డిఎంకే విజయ్ వేవ్లోనూ కాస్త నిలబడి రెండో స్థానానికి చేరుకున్న అధికార డిఎంకే మాత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. విజయ్ ఇమేజ్ ముందు డిఎంకే సిద్ధాంతాలు, అభివృద్ధి నినాదాలు, సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా నిలబడలేదు. ఇక డిఎంకే పతనానికి మరో కారణం తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత. ముఖ్యమంత్రి స్టాలిన్ 5 ఏళ్ల పాలనపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. సాధారణంగా తమిళనాడులో ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వం మారే సాంప్రదాయం ఉన్నప్పటికీ ఈసారి ఆ వ్యతిరేకత డిఎంకేను ఏకంగా 3వ స్థానానికి నెట్టేంత బలంగా ఉంది. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కానీ, తమిళనాడు ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో పోల్చితే సాధించిన విజయాలు కానీ మళ్ళీ ఆ పార్టీకే పట్టం కట్టేంత స్థాయిలో ప్రజలను ఆకర్షించలేకపోయాయి. వచ్చే 5 ఏళ్లు కూడా మేము తప్పితే మరో ప్రత్యామ్నాయం లేదన్న నమ్మకాన్ని డిఎంకే ప్రజల్లో కల్పించలేకపోయింది. ఇక డిఎంకే ఓటంలో చాలా పెద్ద పాత్ర పోషించింది యువత ఓట్లు. తమిళనాడులోని యువత, ముఖ్యంగా ఫస్ట్ టైం ఓటర్లు పూర్తి స్థాయిలో విజయ్ వైపు మొగ్గు చూపారు. యువతను ఆకట్టుకోవడంలో డిఎంకే యువనాయకుడు ఉదయనిధి స్టాలిన్ వ్యూహాలు దళపతి విజయ్ క్రేజ్ ముందు పూర్తిగా తేలిపోయాయి. రూరల్, అర్బన్ అన్న తేడా లేకుండా మెజారిటీ యువత ఈసారి విజయ్కి ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దామని గట్టిగా డిసైడ్ అయింది. యూత్ ఓట్లను కన్సాలిడేట్ చేయడంలో ఉదయనిధి స్టాలిన్ ఘోరంగా ఫెయిల్ అయ్యారు. పార్టీని రెండోసారి అధికారంలోకి తెప్పించే బాధ్యతను భుజానికి ఎత్తుకున్న ఉదయనిధి సోషల్ మీడియా ట్రాన్స్లో పడిపోయి యూత్ ఓటర్లను అస్సలు పట్టించుకోలేదు. పార్టీ పరంగా చూసుకుంటే అగ్రనాయకత్వం డిఎంకేను నిండా ముంచేసినట్లుగా కనిపిస్తోంది. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ మొదలు మంత్రుల వరకు అందరూ విజయ్ సునామీ ముందు కొట్టుకుపోయారు. సీనియర్ మంత్రులు దురై మురుగన్, తంగం తెన్నరసు లాంటి హేమాహేమీలు క్యాడర్లో నైతిక స్థైర్యాన్ని నింపలేకపోయారు. ఇక అన్నా డిఎంకే పుంజుకోవడం కూడా డిఎంకే కొంప ముంచిందనే చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా టీవీకేకే వెళ్లకుండా పళనిస్వామి నాయకత్వంలోని అన్నా డిఎంకే కూడా తన క్యాడర్ను కాపాడుకుని బలమైన పోటీ ఇచ్చింది. జయలలిత మరణం తర్వాత ఎన్నో సంక్షోభాలు చూసిన ఆ పార్టీ విజయ్ వేవ్లోనూ గట్టిగా నిలబడి రెండో స్థానానికి చేరుకుంది. విజయ్పై పెద్దగా ఆశలు పెట్టుకుని డిఎంకే వ్యతిరేక ఓటర్లంతా ఈసారి అన్నా డిఎంకే వైపు చూశారు. ఆ రకంగా డిఎంకే పతనమై 3వ స్థానానికి పడిపోయింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మంత్రుల అవినీతి. చాలామంది డిఎంకే మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న అవినీతి ఆరోపణలు, వారి ఆధిపత్య ధోరణి, పనితీరు పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి నేరుగా ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపించాయి. సెంథిల్ బాలాజీ క్యాష్ ఫర్ జాబ్ స్కామ్లో చిక్కుకుంటే అక్రమాస్తుల కేసులో ఇరుక్కుపోయారు మరో మంత్రి పొన్మడి. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ రెండో స్థానంలో ఉన్న ఉదయనిధి స్టాలిన్ కూడా అవినీతి ఆరోపణల మరక అంటించుకున్నారు. ఇచ్చిన హామీలను కూడా పూర్తిగా అమలు చేయకపోవడం కూడా స్టాలిన్ను మరోసారి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంది. 2021లో అధికారంలోకి వచ్చే ముందు డిఎంకే ఇచ్చిన అనేక ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడం, సామాన్యుల దైనందిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యం ప్రజలను అధికార పార్టీకి దూరం చేశాయి. కూటమి ఓట్లు కూడా ఈసారి సరిగా బదిలీ కానట్లు ఫలితాలను బట్టి అర్థమవుతోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో పొత్తు పెట్టుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకత్వంలోని ఓ వర్గానికి అది ఎంతమాత్రం ఇష్టం లేదు. ఈసారి విజయ్తో వెళ్తే ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటాయని ఆ వర్గం అధిష్టానానికి చెప్పినా ఢిల్లీ వినిపించుకోలేదు. పైగా రాహుల్ గాంధీ, స్టాలిన్ కలిసి ఈ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సభలోనూ కలిసి ప్రచారం చేయలేదు. పైగా వీళ్ల మధ్య పొత్తు ఉన్నట్లు కనిపించినా ఎందుకో కాంగ్రెస్ క్యాడర్ మొత్తం డిఎంకేకు అనుకూలంగా ఓట్లు వేయలేదు. అందుకే గత ఎన్నికల్లో డిఎంకేకు శ్రీరామ రక్షగా నిలిచిన కాంగ్రెస్, వీసీకే, వామపక్షాల కూటమి బలం ఈసారి విజయ్ వేవ్ ముందు నిలబడలేకపోయింది. కూటమి మిత్రపక్షాల ఓట్లు కూడా ఈ దఫా భారీగా టీవీకే వైపు క్రాస్ ఓటింగ్ అయ్యాయి.
అన్నాడీఎంకే టీవీకేతో పోల్చితే డీఎంకే సోషల్ మీడియా యాక్టివ్గానే ఉన్న అధికార పార్టీపై ప్రజల్లో గూడు కట్టుకున్న నెగటివ్ నేరేషన్ ఆ పార్టీకి గుదిబండగా మారింది. డిజిటల్ ప్లాట్ఫామ్లలో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం వేగంగా వ్యాప్తి చెందింది. ఈ నెగటివ్ ట్రెండ్ను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది డీఎంకే. ఇలా ద్రవిడ మార్క్ పాలిటిక్స్తో ఎన్నేళ్లు సత్తా చాటిన డీఎంకే ఈ దఫా బొక్కబోర్లా పడింది.